రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క అద్వితీయమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, సూర్యోదయం నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా ప్రభువా మీరు మాకు తోడై ఉండి ఈ రోజంతను నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవునయ్యా, మా ప్రయాణాల్లో మీరు మాకు తోడై ఉన్నారు, మా పనుల్లో మాకు తోడై ఉన్నారు. ఏ అపాయము, ఏ ప్రమాదము మాకు కలగకుండా క్షేమాన్ని దయచేసినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రతి అవసరతను కూడా తీరుస్తూ నాయన, మా యొక్క ప్రతి ఇబ్బంది నుంచి మమ్మల్ని బయట పడివేస్తూ, బలహీన సమయంలో బలపరుస్తూ ఈ రోజంతను నాయన మీ కనుదృష్టి మా పైన నిలిపినందుకు అయా, ఈ రాత్రిన మరొకసారి మీ సన్నిధిన మేము అందరము చేరి ప్రార్థించుకునే ధన్యత, కృప మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించినందుకు మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 6వ చరణము. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలన కూర్చును. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఈ రోజున మీ ఎడల దీనులైన వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి గాఢాంధకారమైన చీకటిలో పడిపోయినా, ఎటువంటి ఊబిల్లో వారు చిక్కుకున్నా వారందరినీ లేవనెత్తుతాను అని అయా జ్ఞాపకం చేస్తున్నారు నాయన. అయా, ఎవరైతే భక్తిహీనులుగా ఉండి మీ నామానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉన్నారో అయా, వారిని పడగొట్టే దేవుడవు కూడా నీవే తండ్రి. అవునయ్యా. అయా, దీనులై ఉన్న మేము తండ్రి అయా, తగ్గించుకొని జీవిస్తున్న మా ఎడల నాయన మీ కృప చూపించమని, ప్రతి విషయంలో మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీ కృపలో భద్రపరచుకోండి అయ్యా. ఏ అవసరతలతో, ఏ అక్రతలతో ఉన్నారు నాయన, బిడ్డలకు వాటిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా తాకండి, ముట్టండి ప్రభువా. వారికున్న ఏ వ్యాధి, ఏ రోగము, ఏ బలహీనత అయినా, ఏ అపవాది దురాత్మ శక్తుల యొక్క క్రియలైనా నజరేయుడైన యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి నాయన. ఎస్ లార్డ్. అదేవిధంగా అయా, అప్పులో నుంచి కూడా విడుదల దయచేయండి. బిడ్డలు తండ్రి వారు చేస్తున్న వ్యాపారాలు నష్టపోయి, గృహాలు కట్టుకొని పెండిళ్ళు చేసి ప్రభువా నష్టపోయిన స్థితుల్లో, అప్పులైన స్థితుల్లో, ధనము లేనటువంటి స్థితుల్లో ఉంటుండగా అయా, వారి జీవితాల్లో మార్పు తీసుకొని రమ్మని, ఆర్థికంగా వారిని స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతేనైనా వివాహాలను గురించి మొరబెడుతున్నారో సాటి అయిన సహాయం దయచేయండి నాయన. ఉద్యోగ విషయంలో ప్రార్థిస్తూ ఉండగా వారికి అనుకూలమైన, వారు కోరుకున్న జాబ్ వారు పొందుకునేలాగా ఆశీర్వదించండి నాయన. తండ్రి, కోర్టు కేసులో చిక్కుబడ్డ బిడ్డలు ఉన్నారయ్యా. ల్యాండ్ ఇష్యూస్లో నలిగిపోతున్న వారు ఉన్నారు నాయన. వాటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే గర్భఫలము లేక కృంగిపోతున్నారో గర్భఫలమును దయచేయండి, బహుమానమును అనుగ్రహించండి తండ్రి. అయా, వీసాల విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో తండ్రి, ఇమిగ్రేషన్స్లో కృప చూపించండి. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్తుండగా ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి, సఫలపరచుని నాయన. అయా, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. అయా, అడుగుతున్నాము, ఎవరైతే మారు మనసు లేని స్థితుల్లో ఉన్నారో వారికి మారు మనసు కలగజేయండి. కుటుంబాల్లో తండ్రి అశాంతికరమైన వాతావరణం తీసివేయండి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య ప్రేమను, అనురాగమును, సఖ్యతను కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డకును మీరు క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాము. అయా, మా భారతదేశమును దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. దేశ సైనికులందరికీ మీరు తోడై ఉండమని నాయన, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూను ఏర్పరచమని అయా, మేమందరము కూడా వేటిని బట్టిన దిగులు, భయము, ఆందోళన లేకుండా నెమ్మది కలిగి ప్రశాంతముగా సేద తీరులాగున కృప చూపించండి. అయా, నిద్రలేమి సమస్యల నుంచి, పీడకలల సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఏ దొంగలు, ఏ అపవాది శక్తులు, శత్రువుల యొక్క క్రియలు మా దరికి చేరకుండా ఈ రాత్రంతను మీరే మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని భద్రపరచమని
తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరం మరలా మీ సన్నిధిన చేరి సజీవులంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.